విషయంలో కూడా ఈ రోజు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ 2 శాఖలు చేస్తున్నారు. వాటిలో నాకు చేసే అవకాశం ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి దక్కింది. ఈ రోజు నేను కూడా ఆగుదామని చెప్పి జానారెడ్డి గారిని అడిగా. లేదు నా పిల్లలతో కూడా నువ్వు ఉండాల్సిందే అని మొన్న మళ్ళీ ఖమ్మంలో నిలబెట్టారు. ఆయన మాట తీసేయలేక ఏఐసిసి అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. తప్పకుండా జానారెడ్డి గారి సహచర్యం అటువంటిదో మీకు తెలుసు. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటటువంటి నాయకుడిగా, ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సరైనటువంటి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, ఈ పేదల కోసం, ఈ బడుగుల కోసం, ఈ బలహీన వర్గాల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తి నాకు సుదీర్ఘకాలం గురువుగా ఉన్నానంటే నాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆయన ఇచ్చినటువంటి ఈనాడు జైవీర్ మన శాసనసభ్యుడు అయ్యాడు. అదేవిధంగా ఈనాడు రఘువీర్ పార్లమెంటు సభ్యుడు అవుతున్నాడు. ఆయన చేసినటువంటి త్యాగానికి, కష్టానికి ఈ జిల్లా ప్రజలు ఇచ్చేటటువంటి ఆ బహుమానం ఆ 2 కొడుకుల్ని చట్టసభలకు పంపించడం తప్ప ఇంతకంటే మీరు కూడా చేయగలిగింది లేదు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఏదైతే క్రెడిబిలిటీ ఉందో, విశ్వసనీయత ఉందో, ఆయనకున్నటువంటి పేరుని నిలబడమే వాళ్ళిద్దరు బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి జానారెడ్డి గారి కీర్తిని, ప్రతిష్టని ఏ మాత్రం కూడా ఎందుకు వాసి తగ్గకుండా చూడాల్సినటువంటి బాధ్యత రఘువీర్ది, జైవీర్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆయన గారి గెలుపు కోసం పనిచేసేటటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ